హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మరి స్టోరీలోకి వెళ్దామా? స్టోరీ పేరు వచ్చేసి నీకోసం. రమ్య ఒక సాధారణ అమ్మాయి. ఆమెకు పుస్తకాలన్నా, కవిత్వాలన్నా ఎంతో ఇష్టం. ప్రతిరోజు కాలేజీ లైబ్రరీలో గంటల కొద్దీ కూర్చుంటూ చదివేది. అదే కాలేజీలో అర్జున్ అనే అబ్బాయి కూడా చదువుతున్నాడు. అతనికి రమ్య పట్ల మొదటి చూపులోనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలిగింది. కానీ అర్జున్ తన మనసు బయటపెట్టడానికి భయపడ్డాడు. రమ్యకి స్నేహం దగ్గరగా పెంచుకోవాలని ప్రయత్నించాడు. అమ్మాయికి కూడా అతని నిజమైన మనసు అర్థమైంది. ఇద్దరి మధ్య నెమ్మదిగా ఒక నమ్మకం పెరిగింది. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు రమ్య బస్సు కోసం నిలబడి ఉంది. బస్సు ఆలస్యం అవడంతో తడిసిపోయింది. అర్జున్ అక్కడికి వచ్చి తన జాకెట్ రమ్యకి వేశాడు. అప్పుడే రమ్య అర్జున్ కళ్ళలో చూసి అతని ప్రేమను గమనించింది. కొన్ని రోజుల తర్వాత రమ్య తన డైరీలో రాసిన ఒక కవిత అర్జున్ చదివాడు. అందులో ఇలా ఉంది: నా కోసం ఎవరో నాతో పాటు నడవాలి, నా కన్నీళ్లను తుడవాలి, నా కలలను నమ్మాలి, అలాంటి మనసు నాకు దొరికిందని అనిపిస్తోంది. అర్జున్ రమ్య వైపు చూసి మెల్లిగా అన్నాడు, ఆ మనసు నేనే రమ్య, నీకోసం ఎప్పటికీ నీతో ఉంటా అని అంటాడు. రమ్య మౌనంగా చిరునవ్వు ఇచ్చి తల వంచింది. అది ఆమె సమాధానం. ఆ చిరునవ్వులోనే ఇద్దరి జీవితం మొదలైంది. రమ్య, అర్జున్ ఇద్దరి మధ్య ప్రేమ అందరికీ తెలిసిపోతుంది. కానీ రమ్య ఇంట్లో మాత్రం సమస్య మొదలైంది. రమ్య తండ్రి చాలా కఠినంగా ఉంటాడు. అతను ఎప్పుడూ రమ్య పెళ్ళి తనకు నచ్చిన అబ్బాయితో జరగాలని అనుకునేవాడు. ఒకరోజు రమ్య డైరీలో అర్జున్ గురించి రాసిన కవితలు చదివాడు. తండ్రి కోపంతో, ఇక ముందు ఆ అబ్బాయితో మాట్లాడకూడదు, లేకుంటే నీ చదువును ఆపేస్తాను అని హెచ్చరించాడు. రమ్య మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అర్జున్కు ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే అతను బాధపడకూడదని అనుకుంది. ఇక అర్జున్ వైపు కూడా సమస్యలు మొదలయ్యాయి. అతని ఇంట్లో తల్లి అనారోగ్యంతో ఉంది. ఇంటికి డబ్బులు అవసరం. కానీ రమ్య గురించి ఆలోచన వదిలిపెట్టలేకపోయాడు. ఒక రాత్రి రమ్య అర్జున్కు మెసేజ్ చేసింది, నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా అని. అర్జున్ వెంటనే రిప్లై ఇచ్చాడు, రమ్య, నువ్వే నా శ్వాస, నీకోసం ఏదైనా చేస్తా, కానీ మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటాడు. రమ్య, అర్జున్, ఎంత ఇబ్బందులు వచ్చినా నీ చేయి వదిలిపెట్టను, నువ్వు నా కళ, నా గమ్యం. ఆ మాటలు చదివిన అర్జున్ కళ్ళలో కన్నీళ్లు నిండాయి. కానీ అతనికి ఒకే ఆలోచన, రమ్య కోసం నేను ఎంత కష్టమైనా తట్టుకోవాలి. రమ్య తండ్రి ఒత్తిడి పెంచుతూనే ఉన్నాడు. ఇంట్లో ఒక బంధుతో పెళ్లి నిశ్చయించాలని ఆలోచన మొదలుపెట్టాడు. రమ్య చాలా భయపడుతుంది. కానీ అర్జున్ గురించి తండ్రికి చెప్పే ధైర్యం రాలేదు. అదే సమయంలో అర్జున్ తన తల్లి ఆరోగ్యం కోసం హాస్పిటల్కి రోజు వెళ్తున్నాడు. పొద్దున కాలేజీ, రాత్రి హాస్పిటల్. అతని జీవితం చాలా కష్టమైంది. ఒకరోజు రమ్య తండ్రి ఫోన్లో అర్జున్కి కాల్ చేసి హెచ్చరించాడు, నా కూతురికి దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తే నీ చదువు, నీ భవిష్యత్తును నాశనం చేస్తా. అర్జున్ ఆ రోజు రమ్యని కలవలేదు. ఎందుకంటే ఆమె కోసం తగవు రాకూడదనుకున్నాడు. కానీ రమ్య మాత్రం అతనికి ఎదురుగా వచ్చి కన్నీళ్లతో అడిగింది, అర్జున్, నువ్వు నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది. అర్జున్ కళ్ళలోకి చూసి మెల్లిగా అన్నాడు, రమ్య, నిన్ను వదిలే హక్కు నాకు లేదు. కానీ మనం పారిపోతే నీ తల్లిదండ్రులకు నష్టం, వాళ్ళని ఒప్పించాలి అంటాడు. రమ్య తల వంచి, వాళ్ళు ఒప్పుకోరని నాకు తెలుసు, కానీ నువ్వు అంటే నేనేమైనా తట్టుకుంటానా అంటుంది. అర్జున్ ఆమె చేయి పట్టుకొని చెప్పాడు, రమ్య, ఈ ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా నీ కోసం నేను పోరాడతా అని అంటాడు. ఫ్రెండ్స్, పార్ట్ 2 వీడియో కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. పార్ట్ 2 కావాలని మెసేజ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. పార్ట్ 2 కూడా రెడీ చేసి పెడతా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.